మాటలు రావయ్యా, విందామన్నా రాదు. పొరపాటున జారిపోయేదన్నా అంటదా అంటే కూడా అనదు. ఎప్పుడన్నా నోరు తెరవని మా తల్లి, ఎప్పుడన్నా నోరు తెరవని ఆశీర్వచనమే పలికిద్ది, దీవెనే పలికిద్ది, శుభమే పలికిద్ది, విశ్వాసపు వాక్యే పలికిద్ది. కానీ దోషణలు కానీ దుర్భాషలు కానీ వాళ్ళని వీళ్ళని విమర్శించడాలు కానీ ఈ చెత్త లేదయ్యా. ఆమె భక్తి కలిగింది, ఆయన భక్తి గలవాడు. ఎప్పుడన్నా పలకరించిన నోరారా పలకరిస్తాడు. అయ్యా బాగున్నావా, ఏమ్మా బాగున్నావా, అన్నయ్య బాగున్నావా, అక్క బాగున్నావా. ఎప్పుడు పలకరించిన బిడ్డ దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుంది ఆ బిడ్డ పలకరిస్తే. దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుంది ఆ బిడ్డ పలకరిస్తే. భక్తిపరుడయ్యా, నోరైతే ఒక మాట అనేవాడు కాదయ్యా అనే సాక్ష్యం ఒక భక్తిపరుడికి తగును. ఆ నోటి వదరబోతుతనాన్ని బట్టే వాని హృదయంలో ఏ పాటి భక్తి ఉందో మనకు అర్థమైపోయింది. నోరుని స్పీడ్గా ఎలా పడితే అలా విచ్చలవిడిగా నోటిని వాడటంలోనే వాని భక్తి ఏ పాటిదో అర్థమైపోయింది. ఇట్టే దొరికిపోతాడు. ఎడాపెడా నోరు జారుతున్నాడు అనుకోవాడు భక్తిహీనుడే. నోరు అదుపు చేసుకొని కంట్రోల్లో మాట్లాడుతుంటే వాడు భక్తిపరుడు. నేను చెబుతున్నా, ప్రసంగీకుడైనా ప్రసంగీకురాలైనా ఎవరు ఆఖరికి ఈ విషయంలో ప్రసంగీకుడైనా ప్రసంగీకురాలైనా ఎవరైనా నోటిని అదుపు చేసుకోనప్పుడు వాళ్ళు భక్తుల లెక్కలోనికి రారు. వాళ్ళ భక్తి వ్యర్థమే అని నేను కాదు, దేవుడే అంటున్నాడు.